ఆ గుర్తు కేవలం ఒక ఎన్నికల చిహ్నం కాదు. అది మా లక్షలాది కార్యకర్తల గుండె నిండా ఉన్న భావోద్వేగం. ఆ కారు గుర్తు కొరకు కార్యకర్తలమైన మేము ఎంతో కష్టపడ్డాము. రాత్రింబగళ్ళు పనిచేశాము. ఊహల ఆశలు కట్టుకున్నాము. ప్రాణం పెట్టి పార్టీ కోసం కష్టపడ్డాము. ఆ గుర్తు కేవలం సింబల్ కావచ్చు. మా లక్షలాది కార్యకర్తలకు కారు గుర్తు ఒక గౌరవం, కారు గుర్తు ఒక నమ్మకం, కారు గుర్తు ఒక కుటుంబం, కారు గుర్తు మా జీవితంలో భాగం. ఆ గుర్తును అవమానిస్తూ రోడ్డు మీద త్రిప్పుతూ క్రేన్కు వేలాడదీసి ఊరేగించినప్పుడు ఎంతోమంది కార్యకర్తల మా హృదయాలు పగిలిపోయాయి. కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. గుండెల్లో నొప్పి జ్వాలలా మండింది. కన్నీళ్లు నేలను తడిచాయి. అధికారులు, పోలీసులు దాన్ని చూసి కూడా చూడనట్టు ఉన్నప్పుడు బాధ మరింతగా పెరిగింది. స్వరం అణిగిపోయింది. మనసు ముక్కలైంది. గౌరవం నలిగిపోయింది. ఇతరులకు అల్లరి ఆటపాటగా కనిపించినా కార్యకర్తలైన మాకు అది మా గౌరవాన్ని అవమానించిన క్షణం, మా ఆత్మ గాయపడిన క్షణం, మేము ప్రేమించిన గుర్తును నేలపరిచిన క్షణం. నిజంగా ఆ రోజు జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిచారన్నది కాదు, మానవత్వం ఓడిపోయిన రోజు. జూబ్లీ హిల్స్లో నిజంగా ఆ రోజు మానవత్వం ఓడిపోయింది. పార్టీలు ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ మనుషుల భావాలు పగిలిపోతే ఆ గాయం ఎప్పుడు కూడా నయం కాదు. అది ఒక గుర్తులాగా గుండెల్లో చచ్చే వరకు గుర్తుండిపోతుంది. రానున్న రోజుల్లో ఫ్యూచర్లో బీఆర్ఎస్ గెలిస్తే రివెంజ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ చేయదు. మేము డైలాగులు కొట్టాం, మీరు స్టార్ట్ చేశారు, మేము సమాప్తం చేస్తాం. మీకు టైం వచ్చింది, మీరు కొట్టారు, మాకు టైం వచ్చింది, మేము కూడా కొడతాం అని చెప్పం. ఈరోజు మీరు మా గుర్తును రోడ్డుపై అవమానించారు. భవిష్యత్తులో మేము గెలిచినా మీరు చేసినట్టు హేయమైన పిచ్చి చర్య మేము చేయము. ఎందుకంటే మా గెలుపు ప్రతీకారంతో కాదు, సంస్కారంతో, గౌరవంతో. పార్టీలు మారవచ్చు, కానీ మన మనసు మారకూడదు. మేము దూషణతో కాదు, గౌరవంతో గెలుస్తాం. ఈరోజు మా గుర్తును అవమానించారు. రేపు మేము గెలిచినా మేము మీపై అదే హేయమైన పిచ్చి చర్య చేయము. ఎందుకంటే మా సంస్కారం ద్వేషం కాదు, గౌరవం. మీరు మా మనోభావాలను చెరిపారు, కానీ మేము గెలిచిన రోజున మీరు చేసినట్టు మేము చేయము. మా గెలుపు ప్రతీకారం కోసం కాదు, ప్రజల విశ్వాసం కోసం. మా గుర్తును రోడ్డుపై లాగిన మా హృదయాన్ని నేలపాలు చేయలేదు. భవిష్యత్తులో మేము గెలిచినా మేము అలాంటివి చేయము. ఎందుకంటే మాకు అహంకారం కాదు, సంస్కారం ఉంది. మా నాయకులు కేసీఆర్, కేటీఆర్, నరేందర్ అన్న మాకు మంచి సంస్కారం నేర్పించారు. కాబట్టి మీలాగా హేయమైన, నీచమైన, చండాలమైన చర్య మేము చేయము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నన్నపనేని నరేందర్ అన్న, వరంగల్.